హాయ్ హలో అండి. ఈరోజు ఈ వీడియోలో మరొక లంచ్ బాక్స్ రెసిపీ అనేది చూపిస్తున్నానండి. మనకి వెజిటేబుల్స్ ఏమీ లేనప్పుడు ఇంట్లో ఇలా అవేమన్నా క్యారెట్ కానీ, బీన్స్ లేదంటే ఏమన్నా లెఫ్ట్ ఓవర్ ఏమన్నా మిగిలిపోయినవి ఉంటాయి కదా! సో, వాటితో ఈ విధంగా మంచిగా మనము ఫ్రైడ్ రైస్ అనేది ప్రిపేర్ చేసి లంచ్ బాక్స్ పెట్టొచ్చండి. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. దీంట్లో నేను చూపించినవే కాకుండా మీరు ఇంకేమైనా ఎక్స్ట్రాగా కూడా యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. ముందుగా కడాయి పెట్టుకొని దాంట్లోకి 2 స్పూన్ల వరకు ఆయిల్ అనేది వేసి పచ్చిమిర్చి మన కారానికి తగినట్టుగా వేసుకోవాలి. అవి కాస్త వేగినాక ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలతో పాటు కరివేపాకు కూడా వేసేసి పోపునంతా బాగా వేయించుకోవాలి. ఇలా పోపంతా బాగా వేగిన తర్వాత దీంట్లోకి పచ్చిశనగపప్పు, అలాగే మినపప్పు, జీలకర్ర, ఆవాలు కూడా వేసి బాగా వేయించుకోవాలి. నేను ఇక్కడ ఈరోజు లంచ్ బాక్స్ రెసిపీలో వచ్చేసి క్యారెట్, మామిడికాయ ముక్కలు, అలాగే స్వీట్ కార్న్, పచ్చి బఠానీ ముక్కలను కూడా వేసుకుంటున్నాను. ఇది పోపంతా బాగా వేగిన తర్వాత దీంట్లోకి పసుపు, జీలకర్ర పొడి, అలాగే ధనియాల పొడి కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఇలా తురిమిన క్యారెట్ని, అలాగే నా దగ్గర చిన్నగా మామిడికాయ ముక్క హాఫ్ అనేది మిగిలిపోయింది మామిడికాయ. సో, దాన్ని కూడా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. మీకు ఉన్న వెజిటేబుల్స్ తోటి అంటే బీట్రూట్ కానీ, క్యారెట్ కానీ, లేదంటే బీన్స్, క్యాప్సికమ్ అలా మనకి ఏమైనా కూరగాయలు వండినప్పుడు 1-2 అలా మిగిలినా కూడా వాటితో ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆల్ వెజిటేబుల్స్ వేసేసి ఇంకా నేను దీంట్లోకి ఎక్స్ట్రాగా యాడ్ చేసింది వచ్చి ముందుగానే ఉడికించి పెట్టుకున్న స్వీట్ కార్న్ గింజలు, అలాగే బఠానీ గింజలు కూడా వేసేసుకున్నాను. ఇవి బఠానీ స్వీట్ కార్న్ వచ్చేసి ముందుగానే ఉడికించి తీసుకున్నాను. సో, ఇవన్నీ కూడా వేసేసి అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని ఒక 2-3 మినిట్స్ అనేది అలానే ఉంచేసుకుంటే కొంచెం మసాలా అంతా అంటే ఉప్పు కానీ, మనం వేసిన ధనియాలు, జీలకర్ర పొడి అవన్నీ కూడా మంచిగా ఉడికిపోయి వాటి ముక్కలకంతా పడుతుంది. సో, ఈ విధంగా అంతా కలిపేసి కాసేపు ఒక 2 మినిట్స్ తర్వాత దీంట్లోకి మనకు టేస్ట్కి తగినంతగా రుచికి సరిపడంత సాల్ట్ వేసేసుకుంటే సరిపోతుంది. మీకు ఎక్స్ట్రాగా కావాలి అంటే దీంట్లో మనం లెమన్ కూడా పిండుకోవచ్చు. ఇంకేమైనా కూరగాయలు అలా మనకి మిగిలిపోయి ఉంటాయి కదా, 1-2 అలా మిగిలిపోయినవి, టమాటా కానీ, లేదంటే వంకాయ కానీ, క్యాప్సికము, దొండకాయలు కానీ ఇలా ఈ విధంగా అన్నీ కూడా కట్ చేసి వేసుకోవచ్చండి. ఆల్ వెజిటేబుల్ మిక్స్డ్ రైస్ అన్నమాట. సో, అదంతా బాగా వేగిన తర్వాత దీంట్లోకి కొత్తిమీర, పుదీనాను కూడా వేసుకున్నాను. ఇదంతా ఒకసారి బాగా కలిపేసి ముందుగానే ఉడికించి చల్లార పెట్టుకున్న అన్నాన్ని కూడా దీంట్లోకి వేసుకోవాలి. చాలా బాగుంటుంది ఇలా వెజిటేబుల్స్తో మిక్స్డ్గా చేసుకుంటే లంచ్ బాక్స్ అనేది. సో, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ విధంగా అన్నం మొత్తం వేసేసి మొత్తం అన్నానికి అంతా పట్టేలాగా అడుగు నుంచి అంతా కలిపేసుకోవాలి. కొన్ని వెజిటేబుల్స్ అయితే వేసుకోవడానికి ఉండదండి. బెండకాయ కానీ, ఎందుకంటే జిగురుగా ఉంటుంది అని బెండకాయలు కానీ, లేదంటే ఇంకా సోరకాయ ముక్కలు కానీ అటువంటి ఏం వేయడానికి కుదరదు. కాకరకాయ వాటిని సపరేట్గా వండుకోవడమే. సో, ఈ విధంగా మిగిలిన వెజిటేబుల్స్ అయితే యాడ్ చేసుకొని మంచిగా వెజిటేబుల్ రైస్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా అంతా రైస్ అంతా అయిపోయినాక లంచ్ బాక్సులు ప్రిపేర్ చేసి పెట్టేసుకోవడమే. మీకు కూడా ఈ ప్రాసెస్ అనేది నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలానే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇంతకుముందు 4 లంచ్ బాక్స్ రెసిపీస్ అనేవి పెట్టాను. అవి కూడా ఒకసారి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.